క్రీస్తునందు పుట్టిన సోదరులు సోదరులారా, ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ సమయం దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మీ అందరినీ ప్రతిస్తున్నాను. గత 10 దినాలుగా ధారావాహికంగా క్రమంగా రాజుల చరిత్రను మనం చూస్తున్నాం. సమయాల గ్రంథం నుండి సమయాల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం తదుపరి మనం రాజుల మొదటి గ్రంథం గతించిన వారంలో గతించిన జ్ఞానంలో రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఈ 12వ అధ్యాయంలో రెహబాము పాలన ప్రారంభం మనం చూశాం. సొలొమోను 40 సంవత్సరాల పరిపాలించి తాను మరణించాడు. తన ప్రారంభం గంభీరం, ముగింపు విచారం పై మనం గమనించారు. 12వ అధ్యాయంలో సొలొమోను కుమారుడు రెహబాము పట్టాభిషేకం చేయబడి రాజ్యానికి వస్తాడు. ఈ రెహబాము కాలంలోనే ఇశ్రాయేలీయులు యూదులు వెళ్ళిపోవడానికి రెహబాము కాలం కారణం. మొదటి 20 వచనాల్లో ఆ మాటలు మనం గతంలో ధ్యానం చేశాము. నా తండ్రి పాలన కంటే నా పాలన ఇంకా కఠినంగా ఉంటుంది అని పెద్దల మాట వినకుండా తన యవనస్తుల మాట విని తాను కఠినంగా పరిపాలించబోతున్నాను రాసుకోండి అన్నట్టుగా సమాధానం చెప్పడం మొదటి 20 వచనాల్లో మనం గమనించాం. గత ధ్యానంలో సొంత జనుల మధ్య వ్యత్యాసాలు వచ్చాయి, వారు విడిపోయారు. ఆ క్రమంలోనే దేవుడు జోక్యం చేసుకుని కొందరిని యూదా వారిని, బెన్యామీను గోత్రికులు ప్రత్యేకపరిచిన సందర్భం మనం చూస్తాం. 21 నుంచి 24 వచనాలకు వెళ్ళిన జ్ఞానంలో 25 నుండి 33 వచనాల్లో యెహోవా ప్రవేశం ప్రస్తావించారు. అతడు ప్రవేశించి దూడ ఆరాధన ప్రవేశపెడతాడు. దూడ ఆరాధన ప్రవేశపెట్టాడు. యెహోవా సొలొమోను కాలంలో పారిపోయాడు. సొలొమోను కనబడకుండా పారిపోయాడు. లేకపోతే సొలొమోను అతన్ని సంహరించవలసి ఉంది. పారిపోయి సొలొమోను మరణించిన తర్వాత మళ్ళీ రెహబాము కాలంలో ఇశ్రాయేలు మధ్యకి వచ్చాడు. రెహబాముకు అంగిత జ్ఞానం కూడా లేకపోయింది. తనను చేర్చుకొని తన మాట విన్నాడు. దూడారాధన అంగీకరించాడు. దూడారాధనకు తెరలేపాడు. వాడు ఒక మేళ చేయడం, ఒక ఉత్సవాన్ని చేయడం ఇక్కడ ప్రస్తావించబడుతుంది. 25-33 వచనాల్లో 12వ అధ్యాయం. అలాగే వారిని సంబరాలకు మరి
ఈ తీర్థాలు జరిగినట్టుగా విచిత్రమైన ఉత్సవాలు జరిగే క్రమానికి అలవాటు చేశాడు యెహోవా. ఈ 13వ అధ్యాయం ఈవేళ మనం ధ్యానించే అధ్యాయం. ఈ అధ్యాయంలో 34 వచనాలు ఉన్నాయి. ఈ 34 వచనాలు 3 భాగాలుగా ఉన్నాయి, 3 పేరాలుగా కూడా మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క పేర ఒక భాగం. 1 నుంచి 10 వచనాలు ఒక భాగం కాగా, 11 నుండి 32 వచనాలు ఒక భాగం కాగా, అలాగే 33, 34 వచనాలు ఒక భాగంగా ఇక్కడ మనం వీటిని విశ్లేషించుకోవచ్చు. ఈ 13వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో యెహోవాను గురించి ఒక ప్రవచనాన్ని బేతేలు నుండి, ఆ యూదా దేశం నుండి బేతేలుకు వచ్చి ప్రకటిస్తారు ఒక దైవజనుడు. ఆ ప్రకటనతో ఈ అధ్యాయం ప్రారంభించబడింది. 13వ అధ్యాయం చూడండి. అందులో దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవు ఉంది, యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేడికే యెరొబోము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసింది. బలిపీఠమా యెహోవా సెలవిస్తున్నదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం మీద యాజకులను అతడు నీ మీద అర్పించు. అతడు మనుష్య శరీరములను నీ మీద దానము చేయి. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుక్కి ఒరిగిపోకయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చారు. బేతేలు నందు బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకుమని చెప్పగా అతను చాపిన చెయ్యి ఎండిపోయాడు. దానిని వెలుగుకు తీసుకున్నప్పుడు అతనికి శక్తి లేకపోయాడు. మరి యెహోవా సెలవు ప్రకారం దావీదు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా ముక్కి దాని మీద నుండి ఒలికిపోయాడు. అప్పుడు రాజు, నా చెయ్యి మునిపుటి వరే బాగు అవునట్లు నీ దేవుడైన యెహోవా సముఖం నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకునే చోట రాజు చెయ్యి మరలా బాగా మునిపటి ఆయన. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకును, నీకు బహుమతి ఇచ్చేదని ఆ దైవజనుతో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగం నీవు నాకు ఇచ్చాను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానం పుచ్చుకొనవద్దని, నీవు వచ్చిన మార్గం తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని రాజుతో అనే అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గమున వెళ్ళక మరొక మార్గమున తిరిగిపోయాను అని ఇక్కడ మనం చూస్తాం. ఈ మొదటి 10 వచనాలలో దేవుడు యెరొబోమును గురించిన ప్రవచనం ఇక్కడ ప్రస్తావించాడు. యెరొబోమును గురించిన ప్రవచనం. యెరొబోము ఇశ్రాయేలు జాతికి కీడు చేసిన ఒక కుట్రదారుడుగా లేఖనాల్లో గుర్తించబడ్డాడు. విగ్రహారాధన పెట్టాడు సొలొమోను. తాను మరణించాడు. ఆ తర్వాత అంతకు మించిన విగ్రహారాధన ప్రజలలో
తీసుకుని వచ్చాడు ఈ రూపం. ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమాయను మన మాట నెరవేరింది. అందుచేత దేవుడు ఒక దైవజనుడిని యూదా దేశం నుండి బేతేలులోకి పంపడం జరిగింది. అతడు ప్రవచించాడు, బలిపీఠంతో మాట్లాడుతూ జరగబోయే కార్యాలను చెప్పారు. యెరొబోము తదనంతరం వచ్చే రాజు యోషియా ఎందుకంటే ఘోరంగా ప్రవర్తించబోతున్నాడు. దానికి నాంది యెరొబోము అతడు పసిపిల్లలను అర్పిస్తాడు, యాజకులను అర్పిస్తాడు. నీ మీద దోపిసిన ఉన్నత స్థలములకి యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శరీరములను నీ మీద దహనము చేయును అని ప్రవచించాడు. అది తర్వాత కాలంలో జరగబోతుంది. మన ధ్యానాల్లో మనం చూస్తాం. ఇది ప్రవచించిన తర్వాత ఆ ప్రవచనకు ఒక చిహ్నాన్ని, ఒక గుర్తును దైవజనుడు ఇక్కడ ప్రకటించాడు. అదేమిటంటే బలిపీఠము బద్దలైపోవడం, బుగ్గి ఒలిగిపోవడం అనే సూచన. ఆ మాట నెరవేరింది. అది నెరవేరదు. ప్రవచనం ప్రకటించిన వెంటనే యెరొబోము అది భరించలేక ఆ దైవజనుడి లేక ప్రవక్తను పట్టుకొని చంపాలని చేయిసారి పట్టుకోని కేంద్రవేగా ఆయన చెయ్యి ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది అంటే దేవుని చిత్తానికి భిన్నంగా ప్రవర్తించడం ద్వారా దేవుణ్ణి మనము రేపిన వాళ్ళము. దేవుని కోపాన్ని రేపడం, అన్ని రాజులు కూడా పరిపాలించారు. వాళ్ళ రాజ్యాలు నెమ్మదిగానే ఉన్నాయి. వీళ్ళు దేవుని పిల్లలైంది ఇడ్డూరపు కార్యాలు జరిగించారు. దేవుడి చిత్తానికి భిన్నంగా ప్రవర్తించాడు. పైన దూడారాధన ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులు చేసిన ఆ ఘోర కార్యం మళ్ళీ తీసుకుని వచ్చాడు. ఓ ఇశ్రాయేలు, నీవు రక్షించి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళందరూ తినడకు త్రాగులకు కూర్చుండి ఆవులకు లేచి బంగారు దూడలు చేసి ఆరాధించినట్టుగా ఆ సంస్కృతి మరలా పట్టుకొచ్చారు. దేవుడు అది సహించిన వాడు. మనం లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, వాటితో మన బంధాలన్నీ కూడా ఎడదెబ్బలు చేసుకుని వచ్చాం. మన విశ్వాసం ఒక విప్లవం కాదు, మన విశ్వాసం ఒక తీవ్రత కాదు, మన దేవుని నమ్మడం ఒక చారిత్రాత్మకం కాదు. మన కుటుంబీకుల్లో, గతంలో ఉన్న మన కుటుంబీకుల్లో ఎవరిలో లేని
భక్తి భావాలు మన తరానికి ప్రభు మనకు తెచ్చాడు కాదా? దేవుని దయాపూర్వక సంకల్పం ఎంత గొప్పది. ఆ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అని ఒక హెచ్చరిక. యెరొబోము ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యా. ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యా. అందుచేత దేవుడు సేవకులను దైవజనుడిని పంపించడం జరిగింది. ఆయన చెప్పింది కూడా జరిగింది. చూడండి 5వ వచనంలో, మరి యెహోవా సేవ ప్రకారం దైవజనుడిచ్చిన మాట సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా ముక్కి దాని మీద నుండి ఒలికిపోయెను. ఎంత గొప్ప కార్యం జరిగినా కూడా యెరొబోములో మార్పు లేకపోవడం హెచ్చరికను బేఖాతరు చేశాడు. అందుచేత మనం చివరి అధ్యాయంలో చూస్తాం, అతను సామాన్యమైన వారిని 2వ అధ్యాయంలో కూడా మాట రాయబడ్డారు. 37వ వచనంలో, మరి యెరొబోము యూదాదేశమందు ఉత్సవం అంటూ ఈ ఉత్సవం 8వ మాసం 15వ దినమందు గ్రహించి బలిపీఠం మీద బలి అర్పించవచ్చును అని మనం చూస్తున్న 31వ వచనంలో, లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను అని. ఇష్టారాజ్యం తోచినట్టుగా చేయడు, తోచినట్టుగా జీవించడం దేవుడు అంగీకరించడు. గతంలో తోచినట్టుగా జీవించాం, ఇక మీదట కాదు. చూడండి, ఆ మాట కూడా మనం చూస్తాం. పేతురు రాసిన 2వ మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. మనం హెచ్చరిక చేయబడుతున్నాం. మనము 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభు దయాళునికి రుచినేరా సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణము, అసూయము, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పొందినవారే నిర్మలమైన వాక్యము వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పారు. ఆ పాలను అపేక్షించుడి 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక వీటినట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరము జీవించి మిగిలిన కాలం మీదట మనుజాతులను అనుసరించి నడుచుకోనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు పాపముతో జోలిక ఏమీ లేనియుండును. మనం పోకిరి చర్చలు, దురాశలు, మద్యపానము, అల్లొద్దుకాలు, త్రాగుబోతుల విధులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకును అన్యుల ఇష్టం నెరవేర్చుంటూ గతించిన కాలమే. మనం ఆ కాలం నుండి వచ్చేసాము. అది గతించిన కాలం జీవితం. మళ్ళీ వాటి వైపు చూడడానికి వీలు కాని ఒక తీవ్రమైన తీర్మానం మనం దేవుని పాదాల దగ్గర తెచ్చింది. దాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ వహించాలి. యెరొబోము ఇశ్రాయేలును పాడు చేశాడు. గతించిన కాలాన్ని తిరిగి తెచ్చాడు. విగ్రహ పూజలు తిరిగి తెచ్చాడు. విందులు, ఉత్సవాలు తిరిగి తెచ్చాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు.
పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. నా చెయ్యి మళ్ళీ నాకు ఇవ్వండి అని మొత్తుకుంటే ఇచ్చాడు దేవుడు. ఎంతో దయగలమా. చచ్చుకున్న చెయ్యి తిరిగి ఇచ్చాడు యెహోవావు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అంగీకరి. నేను చెయ్యి అతని చెయ్యి నేను బాగు చేశాను కాబట్టి అతడు ఏ పాపం చేసినా పర్వాలేదు అని అనుకోడు దేవుడు. యెహోవాను బాగు చేయడం ఒక లైసెన్స్ కాదు, ఒక లైసెన్స్ కాదు. చాలా మంది దేవుడు బాగు చేశాడు కాబట్టి నేను ఎలాగైనా జీవించాలనుకుంటున్నాను. అందువల్ల స్వస్థతలకు రావడం చాలా మంది. అందువల్ల స్వస్థత సాక్ష్యమే చెబుతారు, పాపాల గురించి సాక్ష్యం చెప్పడం చేత కాదు కూడా చెప్పడం వాళ్ళకి సార్. మనం గతించిన కాలాన్ని బేఖాతరు చేసి కదా ఒక విప్లవాత్మకమైన మార్పు కలిగి కట్టుబాట్లను గతకాలపు జంఝాటాలను ఛేదించుకొని విరోచితంగా ప్రభు దగ్గరికి వచ్చాము. నిగ్రహం మన 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 జీవన క్రమం నిగ్రహం, విగ్రహం కాదు, నిగ్రహం. అలాంటి వాడు గతించిన కాలం చాలు. యెహోవాను దేవుడు బాగు చేశాడు అంటే పాపం ప్రేమించాడు. యెహోవాను చెయ్యి చచ్చుబడింది అంటే పాపాన్ని ద్వేషించాడు. ఆయన పాపాన్ని ద్వేషించేవాడు. అందుచేత అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఒక రోగం బాగుపడిన కొద్ది కాలం తర్వాత మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతుంటారు కొంతమంది. వాళ్ళ అలవాటును బట్టి వ్యసనాలను బట్టి రోగం తెచ్చుకుంటారు. డాక్టర్లు కింద మీద పడి మందులు వాడించి వైద్యం చేసి బాగు చేస్తారు. వాడు కొద్ది రోజులు బాగానే ఉంటాడు. ఆ తర్వాత గతించిన కాలంలో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మునుపటి బాధ కంటే తర్వాత ఎక్కువైన బాధలు తెచ్చుకున్న వాడుగా నమోదయ్యారు. లోకంలో చాలా మంది ఏంటయ్యా ఇంతకుముందే బాగున్నాడు అంటే ఏం చేయను ఔపత్యం చేశాను. పక్షం ఉండాలి. పచ్చి ఉంటే మనలో పచ్చం ఉండలేదు. పచ్చిగా చెప్తే మనలో పచ్చి ఉంటే పచ్చం ఉండలేదు. ఆ గతించిన కాలం పచ్చంతా కూడా ఎండిపోయింది. గతించిన కాలం యెహోవాను రాజీ పడని విశ్వాస ధోరణి. దేవుడు మన నుండి కోరుతున్నాడు. అది కూడా ఒక సువార్త, అది కూడా ఒక బోధ. మన నోరు తెరవకుండా మన రాజీ పడని ధోరణి ద్వారా సువార్త ప్రకటించడమే. అవకాశం మనకు వచ్చినప్పుడు నిలబడాలి. యెహోవా ఇశ్రాయేలు జాతి వారికి కంటకంగా మారాడు. అంచేత మొదటి 10 వచనాల్లో యెహోవాను గురించిన ప్రవచనం దాని నెరవేర్పు మనకు కనిపిస్తుంది.
ప్రవచనం నెరవేరుతుంది. మొదటి 10 వచనాలు 11 నుండి 32 వచనాలలో మనకు కనిపించే సంగతి ఏమిటంటే, ఒక ముసలివాడు దైవజనుడు, భేటీ అవుతాడు. ఇది యెరొబామును గురించి ప్రవచించిన దైవజనుడు బేతేలుకు చెందిన ఒక ముసలివాడు, ఇద్దరు భేటీ అవ్వడం. ఇది ఒక విచిత్రమైనటువంటి భేటీ అండి. ఊహించండి, యెరొబాములోనే కాదు, దేవుని నమ్మిన వారిలో కూడా వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. బోధించేవారు కూడా, హెచ్చరించేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక హెచ్చరిక 11 నుండి 12 వచనాల్లో. ఏం జరిగింది ఇక్కడ? ఆ ముసలివాడు దైవజనుడు వచ్చాడని తెలిసి, చూడండి 11 వచనం, బేతేలులో ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉండేది. ఇతని కుమారుడు ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ జన్మ చేసిన క్రియలన్నింటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తమ తండ్రితో తెలియజెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గం పోయిందని వారిని అడిగాడు. అతని కుమారుడు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గం వెళ్ళిపోయేది తెలిపి ఇమ్మట అతను తన కుమారుని పిలిచి, నాకు ఒక గాడిద గంత కట్టుకుని చెప్పగా, వారు అతని వారు గాడిదకు గంత కట్టి అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొలను పోయి మస్తకి వృక్షము కింద అతను కూర్చుండగా చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగుగా, అతడు నేనేనేను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొను. నీవు అచ్చట అన్నపానం పుచ్చుకొనవద్దనియు, నువ్వు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. చాలా ఖచ్చితంగా చెప్పాడు. యెరొబాముతో కూడా అదే చెప్పాడు, ఈ ముసలివాడితో కూడా అదే చెప్పాడు. ఇంతవరకు బాగుంది ఈ దైవజనుని యొక్క ప్రమాణం. చాలా ఖచ్చితంగా సమాధానం చెప్పాడు, మొహమాటం లేకుండా చెప్పాడు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, చూడండి ఆశ్చర్యం. అందుకు నేను నీ వంటి ప్రవక్తనే. ఈయన ఎవరండి? పైన రాయబడింది 11వ వచనంలో, బేతేలులో ప్రవక్తకు ముసలి వాడు కాపురం ఉండేది. కాబట్టి ఎలా పరిచయం చేస్తున్నాడు? నేను కూడా నీ వంటి ప్రవక్త అని పరిచయం చేసుకున్నాడు, చెప్తున్నాడు. చూడండి, మరియు దేవదూతలు యెహోవా చేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకుంటే అతని నీటికి తోడుకు రమ్మని నాతో చెప్పనే అతనితో అబద్ధమాడగా, అతను తిరిగి అతనితో కూడా మారని పోయి అతని ఇంత అన్నపానములు పుచ్చుకోనేమో. ఇక్కడ దైవజనుడు కూడా గీత దాటాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు చెప్పాడని మనం భావించుకొని పనులు చేస్తాం. ఇక్కడ దేవుడు చెప్పింది వాస్తవమైన ఈయనతో దేవుడు స్వయంగా మాట్లాడి చెప్పింది ఆ జనాల్లో. కానీ ఈ ప్రవక్త అనబడిన ముసలివాడు దేవదూత నాతో చెప్పాడు అని చెప్పినప్పుడు, దేవుడు ఒకసారి ఒక మాట చెప్పి మరోసారి మాటగా మారుస్తాడు అని ఆలోచన చేయలేదు.
ఏదేను తోట సామెత తినవద్దు అన్నాడు దేవుడు. తింటే సరిపోతారా? ఒక అబద్ధానికి వాడు లోనయ్యారు. ముట్టుకున్నాడు, ఏం కాలేదు. తిన్నారు. మీరు దేవతలనే ఉంటారని దేవుడికి తెలియదు అన్నారు. దాన్ని నమ్మా. మంచి దేవుడిని నమ్మిన వారు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఒక ప్రమాణం కలిగింది. అన్ని దేవుడు చెప్పేవి కావు ఇతరులు అని ఒక ఇంగిత జ్ఞానాన్ని వాడాలి. ఇంగిత జ్ఞానాన్ని అది వినియోగించలేదు. మనకు మంచి ఆఖరి కావచ్చు. ఆ రోజుల్లో వాహనాలు ఏమి ఉండవు కదా, అతను నడుచుకుంటూ వెళుతున్నాడు అన్నమాట. వీడు గాడి వచ్చేటప్పుడు కలుసుకున్నాడు. అంత దూరం యూదా దేశం నుండి బేతేలుకు రావడం సుదీర్ఘమైన ప్రయాణం కావచ్చు, ఆఖరి నకరకలాడడం కావచ్చు కాక, కానీ దేవుని మాట మన ఆఖరిని బట్టి దేవుని మాట, మన అవసరాన్ని బట్టి దేవుని మాట మనం మార్చడానికి దేవుడు ఒకసారి ఒక మాట చెప్పి అదే మాట మరోసారి చెప్పడం వేరు కాదు. అదేవిధంగా అన్నాడు, ఎక్కడ ఏ ఇంట్లో ప్రవేశించద్దు, ఎక్కడ ఏమీ తినకూడదు, రిటర్న్ కూడా వచ్చిన దారి కాకుండా మరో దారిలో రావాలి అని చెప్పాడు. అది ఆ మాటే ఎదబాబుతో చెప్పాడు, నేను తినాలని మీ ఇంటికి రాను, మీ ఇంట్లో సగం నాకు ఇచ్చిన రానన్నాడు. కానీ ఇక్కడ దేవదూత ఒకడు నాతో చెప్పాడు అనగానే మోసపోయాడు. మోసం దేవుడి చాలా మంది మోసపోతున్నారు ఈరోజు. మోసానికి దేవుడి పేరు వాడుతున్నారు. చాలా విషయాలు మోసపోకడి అని దేవుడు చెప్తే, ఓ అలాగే మోసం చేయడానికి మీ పేరు వాడుతున్నాం. మోసపోకడి దేవుడు విక్రింపబడ్డు. మంచి దేవుడు విత్తునో ఆ పట్టనే పోయి మోసంలో పడద్దని దేవుడు చెప్తుంటే, దేవుని పేరు మీద మనుషుల మోసాల్లో పడుతున్నారు. అందుచేత ప్రమాణం ఉండాలి. మనం ఎందుకు వారంతట్లో ఇలాగ వాక్యాలు వినడానికి, వాక్యం చెప్పుకోవడానికి ప్రతి కూటంలో, స్త్రీల కూటంలో, సండే స్కూల్ పరిచర్యలో, ఇలాగ ఆదివారాలు, శనివారాలు, గురువారాలు, ఇవన్నీ దేనికి? మనకు ఒక వికాసం, ఒక ప్రమాణం కలగాలి. అతడు ఎన్నడూ కదల్చబడడు అనే లేఖనం మనం నెరవేరాలి. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, అది నిలిచింది. ఈయన మాటలు విని ఆ ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు.
ఆయన మాటలు విని దాని ప్రకారం చేయడం. ఈ దైవజనుడు ఆ మాట విన్నాడు, మన దాని ప్రకారం చేయలేకపోయాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆకలి మీద ఉండడం, భోజనం చేయడం తప్పండి. ఇచ్చింది కూడా దైవజనుడే, ప్రవక్తే. నేను ప్రవక్తనే అని చెప్పాడు. అది దేవుడికి తెలియదా ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆ ఇంట్లో నువ్వు భోజనం చేయొచ్చని చెప్పడం అని ఆలోచన తనకు రాకపోవడం ఒక కోసమే. అంటే ఈ దైవజనుడి అడ్రస్ దేవుడికి తెలియలేదా? ఆ మాత్రం దేవుడు చెప్పలేకపోయాడా? ఇతడు అక్కడ భోజనం చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు కాక. ఆకలి కావచ్చు, అలసట కావచ్చు, అవసరం కావచ్చు, తలదరగడం కావచ్చు, ఎండ వేడిమి కావచ్చు, దేవదూత చెప్పాడనే మాట కావచ్చు, నేను ప్రవక్తనే చెప్పిన మాట కావచ్చు. కారణం ఇవన్నీ కారణాలుగా నెలవు. దేవుడు చెప్పిన మాట ముందు, దేవుడు చెప్పిన మాట, వాక్యం దేవుడు పంపించిన మాట, లేఖనం ప్రభువుకి ఇచ్చిన మాట, తిరుగులేని మాట. తిరుగులేనిది అందుచేత దేవుడు చెప్పాడండి, అక్క దేవుడు కనపడ్డాడు. అక్క రాత్రి నాకు తెల్లటి బట్టలు కట్టుకుని చాలా సంతోషం. నాకు కనపడేది అలాగా గొప్పదానివే. ఏం చెప్పాడు? ఒక 5,000 నిన్ను అడగమన్నాడు. ఇస్తారా? ఇస్తారా? దేవుడు చెప్పాడు అని అన్నా డబ్బు అనే దగ్గర ఒకటి చేయడం ఆలోచన చేస్తాం. అలాగే దేవుడు చెప్పాడని చెప్పినా దేవుడు చెప్పిన దాన్ని మీరుతున్నాము అనేది మన చేతిలో ఉన్న డబ్బుగా భావించాలి. దాన్ని దేవుడు అలా చెప్పడం. సరే నీకు చెప్పాడు 5,000 మనీ, నాకు చెప్పాడమ్మా అంతకుముందు వస్తుంది, ఒక పైసా కూడా ఇవ్వద్దన్నా. అంటే ఒక ప్రమాణం ఉందా దేవుడు చెప్పాడనే దానికి? అదొకటి సార్ నష్టపోయాడు చాలా కొంతమంది. ఒక మొరటి విధానం ఇది, మొరటి విధానం. దేవుడు నాతో చెప్పింది నాతో చెప్తాడు అంతే. దేవుడు చెప్పింది ఏదైనా తిరుగులేదు. ఆ దినాల్లో డైరెక్ట్ గా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు దేవుడు ఇంత పెద్ద గ్రంథం మనకి ఇచ్చాడండి. ఇంత పెద్ద ఫోన్ వచ్చింది, మొబైల్ వచ్చింది. ఎవరికైనా చేయాలంటే ఏం చేస్తాం? నంబర్ పడతాం. అంతెందుకు అని గట్టిగా ఒక మైక పెట్టి, యాంప్లిఫైర్ పెట్టి, అయ్యన్నా మీరు రావాలి అంటే ఎట్లుంటుందంటే, ఫోన్ ఉంది, మొబైల్ ఉంది, దాన్ని మాట్లాడితే నేను వచ్చేస్తున్నాను. వాక్యం ఉంది, లేఖనం ఉంది, ఈ మొబైల్ ఉంది, ఈ టెలిఫోన్ ఉంది. దీన్ని వాడాలి కానీ డాబా క్యాకేస్తానంటే మొరడతాను కాదు. చాలా మంది ఇక్కడ దెబ్బతింటున్నారు. ఇక్కడ చాలా మంది కుప్పలు కాలేస్తున్నారు. అది నీ ఒక్కడికే సంబంధించింది అయితే వేరు.
మంది లింక్ అయి ఉన్నారు కదా, కుటుంబాలుగా, సంఘంగా, పిల్లలుగా చాలా మంది లింక్ అయి ఉన్నారు. కొన్ని మనం ఎవరితో చెప్పకుండా చేసి ఉంటాయి, ఎవరితో అన్నా చెప్పే కూడా ఉంటాయి. ఈ చెప్పకుండా చేసే విషయాల్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎవరు అపేక్ష చేయరు, మనం మన వరకే ఉంది కదా, అది ఎవరికి చెప్పుకునేది కదా. కానీ ఎవరితో చెప్పవలసి వచ్చినప్పుడు ఆ చెప్పింది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. లేఖనాధారం కాకపోతే నమ్మకపోతారు. మన మట్టుకే చెప్తే కదా, మనతో మాట్లాడి మన వరకు మనం చేసేది పెద్ద ఇబ్బంది. నేను ఒకసారి పిల్లలు పుట్టలేదప్పటికి సిల్క్ ఫ్యాక్టరీ పని చేస్తున్నాను కదా, సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చాను. వచ్చి 4 డ్యూటీ దిగాను, స్నానం చేసి ఇంకా కూర్చున్నాను. టీసీ గారి కార్యక్రమం వ్యాన్ పడి వెళ్ళాను. అక్కడ సేవ కూర్చున్నాను. నా మనసులో ఒక ఆలోచన, అది వస్తుంది కదా, దాన్ని వెళ్ళి తీసుకురావచ్చుందా అని ఆలోచన. మనసులో నెమ్మది లేదు, వేడాలి అని ఆలోచన. ఇది నా ఒకరికి సంబంధించిందే కదా, ఎవరు చెప్పే పని కాదు. తీవ్రమైన ఆలోచన, తీవ్రమైన ఫోర్స్ వస్తాం మనసులో. నా ప్రభు నేను వెళ్తా, డ్యూటీ చేసి వచ్చాను, స్నానం చేశారా తీసుకోవాలి అనిపిస్తుంది, కానీ నేను వెళ్తాను. కానీ శారదకి మాత్రం నాకు నేను వెళ్ళగానే వచ్చే ఫస్ట్ బస్సు 14 గంటల బస్సు, ఫస్ట్ బస్సులో ఫస్ట్ ఆమె దిగాలి. ఆ బస్సులో దిగాలి. మళ్ళీ రెండో బస్సు వరకు నేను వెయిట్ చేయను. రెండో బస్సు కనుక వెయిట్ చేసే మొత్తం నేను వచ్చేస్తాను. అంటే ఏ బస్సు ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు కదా అని దేవుడితో మనసులో నేను పోరాడు వెళ్ళాను. ఆంధ్రజ్యోతి ఆఫీస్ అన్న అక్కడికి 14 శాతం మీద స్టేషన్కి వెళ్ళి ఇటు తిరిగి మళ్ళీ సత్యాపురం ఉంది ఆ బస్సు. 14 ఎస్ అంటారు, ఎస్ అంటే సత్యాపురం బస్సు వస్తాం. వచ్చి టాపులు ఆగింది. ఫస్ట్ దిగింది వాళ్ళు, ఫస్ట్ దిగిందా ఫస్ట్ బస్సు అదే. నేను వెళ్ళిన తర్వాత దిగిందా అంటే స్టేషన్ దగ్గర చాలా మంది ఎక్కిపోయారు, బస్సులో ఎక్కువ మంది లేదు. చాలా ఖాళీగా దిగింది. అప్పుడు ఆశ్చర్యపడింది, నేను వస్తాను తెలియదు. విచిత్రం ఏమిటంటే ఆమె రావడానికి కూడా ఆ దగ్గర డబ్బులు 5 తీసుకుని వెళ్ళా. చాలా మంచి ఆకలి మీద ఉంది. విషయం చెప్పింది వచ్చారు నా దగ్గర ఆకలి మనసులో బయలుదేరి వచ్చేసాను. స్వామి టిఫిన్ చేశాం, వాటికి ఇది నాతో ఒక్కటే ఉంది కాబట్టి ఈ దేవుడు నాతో మాట్లాడడం అనేది ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇది ఒకరికి చెప్పే పక్షంలో వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఈ 2 రకాలు ఉంటుంది దేవుడు మాట్లాడి. ఇది ఒకరికి చెప్పేది, నా దేవుడు మాట్లాడారయ్యా ఈ పని నేను చేయను అని అన్నాను. ఇది ఇతరులు కూడా సంబంధించింది అని అర్థం కదా. నేను వెళ్ళకపోతే నాకు ఒక్కడికే సంబంధించి ఒకవేళ దిగితే మాట్లాడుకుని వచ్చి ఇంట్లోకి డబ్బులు ఇచ్చింది సంగతి ఇక్కడ నేను వెళ్ళకపోతే. కానీ కొన్ని విషయాలు ఉంటాయి,
అది సమాజంతో లింక్ అయి ఉంటాయి, కుటుంబాలతో లింక్ అయి ఉంటాయి, సంఘంతో లింక్ అయి ఉంటాయి, చాలా రకాల మనుషులతో లింక్ అయి ఉంటాయి. వాటన్నింటినీ మనం దేవుడు చెప్పాడని దాటి కలిగించి అందరినీ ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించాలి. దేవుడు చెప్తే లేఖన ప్రకారం ఉండాలి, వాక్యంలో ఎక్కడో లింక్ అవ్వాలి. లింక్ పెట్టండి అంటున్నా, లింక్ అవ్వాలి. ఇక్కడ రవి చేసిన పొరపాటు లింక్ చూడలేకపోయాడు, వేశాడు. ఆయన దేవుడి కూడా తెలుసా, ఇప్పుడు 20 వారు భోజనం చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాడి అతడు యూదా దేశము నుండి వచ్చిన దావీదును పిలిచి, యెహోవా ఈరోజు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ దేవుని యెహోవా నీకు ఆజ్ఞాపించడాన్ని దయకొలక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనకకు వచ్చి నీవు అతడు అన్నపానం పుచ్చుకున్న వలదని ఆయన సెలవిచ్చిన స్థలమును భోజనం చేసి ఉన్నాడు. కనుక నీ కడేవరము నీ పితృల సమాధిలోనికి రాకపోవని ఇరుగెత్తి చెప్పారు. చిన్న తప్పిదం పెద్ద ప్రమాదం. భోజనం అంతండి, భోజనం అంత సోషల్ మీడియాలో చూపిస్తుంటారు. తిరుపతిలో బాగా చోట 100 రూపాయలకే 4 వంటలు వైట్ రైస్, అందులో చికెన్, ఒక గుడ్డు 100 రూపాయలే. తిన్నంత పలావు 130 రూపాయలకి. భోజనం చూస్తున్నా, అక్కడ భోజనం అంత కానీ తన ఆఖరి కారణం కావచ్చు, అవసర కారణం కావచ్చు, కానీ దేవుడు తనకు చెప్పిన పని అనే ఒక తీవ్రమైన సంగతి, దేవుడు చెప్పిన మాట అనే తీవ్రమైన సంగతి ఆ దైవజనుడు గుర్తుంచుకోలేకపోయాడు. అంచేత చిన్న పొరపాటు మాటకి కూడా ఏం జరిగిపోతుంది. అంతటి వారు అనుభవం పుచ్చుకున్న తర్వాత 23 వచ్చిన అతని ప్రవక్త తాను వెనుక తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త గాడి మీద జ్ఞాపకం బయలుదేరి మార్గం పోగొట్టుకున్న ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపాడు. అతని గడివరం మార్గం పడి ఉండగా గాడి దాని దగ్గర నిలిచి ఉండేది, సింహం శవం దగ్గర నిలిచి ఉండేది. అంటే ఏంటిది? గాడిద సింహం గాడిని నమ్మక గాడి మీద వచ్చాడు కదా, గాడిద ఏం చేయాలి? ఇతన్ని చంపి అక్కడే ఉంది ఆ సింహం. ప్రజలందరూ చూచారు. మనం చాలాసార్లు అడ్డగాడిద గాడిద చాలా మంచి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. తాము చేసిన పొరపాటు తాను శిక్ష అనుభవించాడు. ఇక్కడ చాలా చర్చలు వస్తాయి. ఇతను మోసం చేయడం తప్పు కదా, అబద్ధం చెప్పడం తప్పు కదా, పైగా అబద్ధం చెప్పి కూడా తీసుకొని భోజనం పెట్టి పెట్టేటప్పుడు నీవు దేవుని మాట తప్పావు ఆయన చేత దేవుడు హెచ్చరించాడు అన్న వెళ్ళింది ఆయనమండి, పిలిచింది ఆయనమండి. దేవుడు వాటిని పరిగణలోకి తీసుకోడు. మనం చేసిన పొరపాటు
నువ్వెందుకు తిట్టావయ్యా అంత మాట, విశ్వాసం అయ్యండి అన్నాడు. వాడు తిట్టాడన్నా అనేది సహజంగా గ్రహిస్తాను. అది దేవుడు. దేవుడు అంగీకరించాడు. ఆ విషయాల్లో యేసుక్రీస్తు ఎంతైనా ఆదర్శం. నూతన బంధనం భక్తులు ఎంతైనా ఆదర్శం. అందుకే దేవుని మాట ఆయన ఏది చెప్పాడో ఆ మాట మనం అనుసరించాలి. అలాగే సింహంలో వచ్చి మనం తింటాయని కాదు. సింహం తినడం కంటే ఎక్కువ బాధపడతాం మానసికంగా. ఆ మానసిక బాధ కంటే సింహం తినడం వేరేమో అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది. మనం చేసిన నేరానికి మనం పడే మానసిక క్షోభ ఉందే, అది సింహం మనం తినేదానికంటే గొప్పగా ఉంటుంది. అందుచేత ప్రభువైన దేవుడు మనకి ఈ రాజ్యాంగ చట్టం ఇచ్చాడు, ఈ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చాడు, ఈ లీగల్ బుక్ మనకి ఇచ్చాడు. దాని ప్రకారం జీవించడంలో కొంచెం కూడా మనం తేడా చూపించాం. దైవజనులు కూడా దేవుడు స్పేర్ చేయదు. అందుచేత 32 వచనాల్లో ముసలి ప్రవక్త దైవజనుడు ఈ నీతి, ఇది ఒక నీతి కదా. నీతి యెహోవాను శపించినంత గొప్ప దైవజనుడు ఒక చిన్న పొరపాటు చేసి ఇంటికి వెళ్ళలేదు. దేవుని రాజ్యానికి మనం వెళ్ళేవాళ్ళం, దేవుని నీతిని మనం నెరవేర్చేవాళ్ళం. అక్కడికి వెళ్ళేలాగా ఇక్కడ జీవించడం అనేది మనం చెయ్యాలి అని ఒక సున్నిత సూటి అయిన హెచ్చరిక. ఆ తర్వాత 33 నుండి 34 వచనాలు, 2 వచనాలు ఉన్నాయి. ఈ 2 వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే, యెరొబోము తన దుర్మార్గమును విడిచిపెట్టక సమాజంలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలంలోకి యాజకులుగా నియమించి యెరొబోము సంతతి వారి నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపు చేయనట్లుగా ఇది వారికి పాప కారణమని. అంటే తరువాత యెరొబోము సంతానమంతా కూడా దేవుని శిక్షకు గురవుతుందని ఒక హెచ్చరిక. యెరొబోము ఇశ్రాయేలు చాలా కీడు చేసిన వాడు. ఇన్ని జరిగినా కూడా, చెయ్యి ఎండిపోయి బాగుపడినా కూడా ఒక దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు, ఇష్టారాజ్య భావాన్ని విడిచిపెట్టలేదు. అందుచేత 33-34 వచనాల్లో యెరొబోము మితిమీరిన ప్రవర్తన అంటారు. మితిమీరిన ప్రవర్తన అంత దేవుని నమ్మిన వారుగా ఉండి ప్రభువుని జీవించడంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. లోకంలో ఉన్నప్పుడు మన కోడ్ వేరు. ఎలా పడతారా జీవిస్తే అప్పుడు అమలయ్యే కోడ్ వేరు. ప్రభు క్షమిస్తాడు, క్షమించడం అడిగితే క్షమించబడిన తర్వాత ప్రభువుని జీవించే క్రమంలో అమలయ్యే కోడ్ వేరు. దైవజనుడు దేవుని శిక్షకు గురయ్యాడు. యెరొబోము కూడా సంతానమంతా ఆ శిక్షకు గురవ్వడానికి అతడు పాపము చేశాడు. ఆయన పాపం కారణమైందండి. 3 భాగాలు. 1-10 వచనాలు యెరొబోముకు ఇచ్చిన ప్రవచనము నెరవేర్పు చూస్తున్నాము. 11-32 ఒక
ముసలి ప్రవక్త దైవజనుడు మనం ధ్యానించాం. 33-34 వచనాల్లో యెరొబోము మితిమీరిన ప్రవర్తన ప్రస్తావించబడింది. అందుకు తగిన మూల్యం తాను చెల్లిస్తాడు అని కూడా పడింది. తాను ఇంకా ఎలాంటి ఘోర కార్యాలు చేశాడు ఆ సంగతులు తదుపరి అధ్యాయంలో మనం చూడాలి. ప్రేమ గల తండ్రి, కృప గల దేవా, మహోన్నతుడా, మా రక్షక, మీ పాదాల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ హెచ్చరికలు మాకు శిలువ కార్యం, ఈ మాటలు మాకు శాసన రేఖను నేను దాటి వెళ్ళేవారు కాకుండా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆయన మీకు మహిమకరంగా జీవించడంలో శ్రద్ధ మాకు అనుభవించు. దేవుని నమ్మినా, ప్రకటించే వాళ్ళమైనా, ప్రసంగించే వాళ్ళమైనా మాకు ప్రత్యేకమైన వెసులుబాటు లేదు. ఆయన మీకు నమ్మకంగా జీవించడం తప్ప అనే హెచ్చరికలు స్వీకరించిన వారు మీకు జీవించడం సహాయించారు. ఆలోచిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. మంచిది.